Hello andarki, welcome to my channel Sydneylo Sauji. This is Sauji. In this video egg hunt anamata, Easter egg hunt. ikkada Easter ni chaala baga celebrate chestaru. Chuttu muttu unna pillalu andaru egg hunt cheskuntaru. Either illallo aina bayita aina parklallo aina based on వాళ్ళ అవైలబిలిటీస్ ని బట్టి పిల్లల్ని తీసుకెళ్ళి ఎగ్ హంట్ చేయించుకుంటారు అనమాట. సో మా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు డెఫినెట్గా మమ్మల్ని కూడా అడుగుతారు కదా. సో లాస్ట్ ఇయర్ అయితే నేను మిస్ అయిపోయాను, ఈ ఇయర్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. మా వారేమో ఫుల్ బిజీ, నువ్వు వచ్చి కారు బిసైడ్ సీట్లో కూర్చో చాలు, నేనే డ్రైవ్ చేస్తాను, నేనే షాప్ చేస్తానని ఎలాగో ఒకలాగా మా ఆయన రిక్వెస్ట్ చేసుకొని మా ఆయన తీసుకొని నేనైతే షాపింగ్కి బయలుదేరిపోయాను. ఇక్కడ ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాను, అయితే అక్కడ అన్నీ అయిపోయాయంట. సో తప్పలేదు, నాకు ఇంకొక షాప్కి వచ్చాను. బై గాడ్ గ్రేస్ ఇక్కడైతే అన్నీ అవైలబిలిటీగా ఉండే నాకు కావాల్సిన అన్నీ తీసుకొని షాప్ చేసి వచ్చాను. ఫస్ట్గా అయితే ఎగ్స్, ప్లాస్టిక్ ఎగ్స్ తీసుకున్నాను. అవి డజన్ ఉన్నాయి, ఒక్కొక్క ప్యాకెట్లో 2 డజన్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటి వచ్చేసి $3.50 పడింది. అదే మన డబ్బుల్లో అయితే 200+ పడింది అనమాట. అలా 2 అంటే 2 డజన్స్ 1224 ఎగ్స్ తీసుకున్నాను. వాటిల్లో పెట్టడానికి చిన్న చిన్న ఎగ్స్ తీసుకున్నాను అనమాట. చాక్లెట్ ఎగ్స్ అవి అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించుండే నాకు, కానీ తప్పదు కదా తీసుకున్నాను. మొత్తానికి నాకేమేమైతే కావాలో అవన్నీ షాప్ చేసి రిటర్న్ వస్తుండగా నాకు ఈ రోబో కనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు, కొంచెం కొత్తగా వింతగా అనిపించి తీసాను. అది దేనికి పనికొస్తుంది, క్లీనింగ్కా లేకపోతే జస్ట్ షోకేస్ కోసం పెట్టారా అన్నది కూడా నేనున్న హడావిడిలో పట్టించుకోలేదు, తెలుసుకోలేదన్నమాట. ఇక్కడ డిజేబిలిటీ వాళ్ళు చాలా గర్వంగా ఈజీగా ఎవరి సపోర్ట్ లేకుండా బాగా బ్రతికేయచ్చు. మాల్స్లోకి కూడా చూడండి వాళ్ళ వీల్ చైర్స్ని ఎంటర్ చేసేసారు. మోస్ట్లీ డిపెండెన్సీ తగ్గిస్తారనమాట ఇక్కడ. ఇంకా నేనైతే ఇంటికి వచ్చాను, మా వారికి లంచ్ టైం దొరికింది. నేను లంచ్ చేస్తూ ఉన్నాను, నేను కుక్ చేసి వెళ్ళలేదు. మా వారు మెల్లగా ఇవన్నీ సర్దేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇవి కట్ చేస్తూ ఉన్నారు కదా పేపర్వి, అవి ఎందుకు అంటే ర్యాబిట్ వచ్చింది ఇక్కడ ఎగ్స్ పెట్టింది అని ఒక క్లూ అనమాట పిల్లలకి. చెత్త కట్ చేసి చెత్తలో పెట్టేసి వెళ్ళింది అన్న ఒక చిన్న క్లూ. సో ఎగ్స్ అన్ని పెద్ద ఎగ్స్ తీసుకొచ్చాను, చాక్లెట్ ఎగ్స్. చిన్నవి కూడా పెట్టాను, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అన్నీ పెట్టేసి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాకముందే అన్ని ప్లేస్లో హైడ్ చేసి నేనైతే మన్వి స్కూల్లో షో ఉంటే వెళ్ళానమాట. చాలా బిజీ హరీ డే అయితే అసలు ఆ రోజు బ్రీత్ తీసుకోవడానికి కూడా టైం లేకుండా ఉండే, అట్లా బిజీగా ఉండింది నాకైతే. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరికి ఈస్టర్ హ్యాట్ వేసి ఇలా ఒక్కొక్క క్లాసుని తీసుకొని వాళ్ళ టీచర్స్ షో లెక్క చేస్తున్నారు. దీనికి పేరెంట్ ఇన్విటేషన్ ఉంది కాబట్టి లాట్స్ ఆఫ్ పేరెంట్స్ వచ్చి ఉండే వాళ్ళ కిడ్స్ని చూసుకోవడానికి. ఫైనల్గా అక్కడ కూడా షో అయిపోయి ఇంటికైతే వచ్చేసాను. నేను చెప్పాను కదా హైడ్ చేసామని, ఎక్కడెక్కడ హైడ్ చేసామో ఎలా హైడ్ చేసామో ఇప్పుడు కొన్ని క్లిప్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇలా చెట్లల్లో పుట్లల్లో పొదల్లో పెట్టేసాము. పిల్లలు అసలు ఫైండ్ చేస్తారా చేయలేరా, అసలు గుర్తించగలుగుతారా, అంత ఇది ఉంటుందా అనేసి మీకు కొంచెం డౌటే ఉండే. బట్ ఏమో మా వారైతే ఇంత హైట్లో చెట్లల్లో పుట్లలో అయితే పెట్టారు. మేము ఇవి హైడ్ చేసేటప్పుడు పిల్లలు లేకుండా ఉండ్రి. సో ఇయర్ వీగో పిల్లలైతే వచ్చేసారు. నాకున్నది 2 పిల్లలే కదా, 3rd పర్సన్ వచ్చింది ఎక్కడిది అనుకోవద్దు. ఈ బుడ్డి పాప మోక్ష క్లాస్మేట్, నా ఫ్రెండ్ కూతురు అనమాట. ఆ అమ్మాయిని కూడా ఇన్వైట్ చేసాము. ఈ అమ్మాయికి నో సిబ్లింగ్స్, సింగిల్ డాటర్ అనమాట. సో మాతో పాటే ఎంజాయ్ చేస్తుంది, టైం స్పెండ్ చేస్తుందని మేము కూడా తీసుకొచ్చాము. పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ అంటే చాలా సరదా, బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో వాళ్ళు ఎంత ఎగ్జైటెడ్ ఉన్నారంటే ఆ రోజు ఇంకా మాటల్లో వర్ణించలేము, అంత ఎగ్జైటెడ్ ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనేసి. ఇక్కడ మా ఆయన వాళ్ళని కూర్చోబెట్టి
మీరు ఎగ్ ఫైండ్ చేయాలంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇలాంటి అని ఒక చిన్న చిన్న క్లూస్, ఎక్కడైతే మీకు చెత్త కనిపిస్తుందో అక్కడ ఎగ్స్ ఉన్నట్టు, ఇక్కడెక్కడ అలా చిన్న చిన్న క్లూస్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళు అవన్నీ వినే సిచ్యువేషన్లో కూడా లేరు. ఇంకా ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా, పోదామా, ఎగ్ హ్యాండ్ చేద్దామా అన్నట్టే ఉన్నారు పిల్లలైతే. సరే వాళ్ళ సరదా ఎందుకు కావాలి, వెళ్ళండి అని చెప్పాము. మొత్తానికి తారాడడం అయితే స్టార్ట్ చేశారు. మా వారు ఈ బాల్స్లలో ఆ ఎగ్స్ పెట్టేటప్పుడు ఏమన్నారంటే, ఇది ఫైండ్ చేయడం చాలా కష్టం, అన్ని చోట్ల ఫైండ్ చేసిన తర్వాత దీనికి ఏమైనా ఫైండ్ చేస్తారేమో నేను క్లూ ఇస్తే అన్నారు. బట్ మా పెద్దోడు ఫస్ట్ అదే ఫైండ్ చేశాడు. నాకైతే నవ్వు ఆగలేదన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రివర్స్ అయిపోయాయి. అంతే కదా, మనం అనుకున్న దానికి రివర్స్ అయిపోతే నవ్వు వస్తుంది. ఎట్లా తీసేస్తున్నారంటే పిల్లలు, మేము అనుకున్నది ఒక్కటి, అక్కడ చాలా డిఫికల్టీ అవుతుంది వీళ్ళకి, అస్సలు ఫైండ్ చేయలేరు, మనం దగ్గరుండి ఫైండ్ చేయించాల్సి వస్తుందేమో అనుకున్నాము. బట్ వన్స్ వాళ్ళని వెళ్ళండ్రా వెతకండ్రా బాబు అంటే పిచ్చగా వెతికేస్తూ ఉన్నారు. నేను నియర్లీ ఒక 100 ఎగ్స్ హైడ్ చేసి ఉంటాను. 100 ఎగ్స్లో మోస్ట్ ఆఫ్ ఫైన్ చేసినారనే చెప్పాలి. నాకు తోచిన ప్లేసులలో, గరాజ్ టాయ్స్లలో, హెల్మెట్స్లలో, బాస్కెట్స్లలో, బాల్స్లలో, చెట్ల మీద, పుట్ల మీద, కార్ మీద అన్నిట్లో హైడ్ చేసామన్నమాట. సో గరాజ్లో మోస్ట్ ఆఫ్ ఉండే, అందుకనే ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు పిల్లలైతే. ఫట తీసేస్తున్నారు. ఇక్కడ మా చిన్నోడైతే ఒకటి దొరికింది, అమ్మయ్య దీన్ని ఎప్పుడు ఓపెన్ చేసుకుంటానా, ఎప్పుడు తినేస్తానా, ఇంకా నాకు మిగతా ప్రపంచంతో సంబంధం లేదు, ఇది తినేయాలి అనుకుంటూ ఉన్నారు. సో ఫైనల్లీ గరాజ్ అయితే అయిపోయి ఇంట్లోకి వచ్చారు. లంచ్ బాక్స్ ట్రేస్, బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిల్లో నేను అక్కడ పెట్టి హైడ్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు వాళ్ళు అంత డెడ్ ఈజీగా తీస్తారని. బట్ ఫైనల్లీ తీసేశారు వాళ్ళు. నౌ ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇవి పైన చెత్త కనిపిస్తుంది కదా, అది ట్రాప్ కోసం వేసాము, అందులో అయితే ఏమీ లేవు. బట్ వాళ్ళు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు. మా టైము చెత్త వేస్ట్ మొత్తం క్లీన్ చేసుకునేకి మేము ఎక్కడైతే వెతకరనుకున్నామో ఫస్ట్ అక్కడే వెళ్ళి వెతికేస్తున్నారు. 2 ఇంటెలిజెంట్ పిల్లలు అంటే 2 ఇంటెలిజెంట్ పిల్లలు. సో ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, దాని వెనకాల కూడా పెట్టాను, అవి కూడా ఫైన్ చేశారు. అండ్ నెక్స్ట్ బెడ్రూము ట్రాప్ కోసం వేసాం, అక్కడ ఏం ఫైన్ చేయలేదు. ఇక్కడ చూడండి మా బుడ్డిబుడంకాయ చిన్న ట్రీ ఉంది కదా, సూర్యకాంతం పూల ట్రీ, దాని పక్కన పెట్టున్నాం. వాడు ఎలా ఫైన్ చేశాడో వెళ్ళి ఫైన్ చేసేసాడు. ఈయన వచ్చేసి కార్లో వెతుకుతూ ఉన్నాడు. మోక్షకి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రోజు తిరిగే ఇల్లు, చూసే ప్లేసెస్ కాబట్టి. దట్టు మోక్ష ప్రో అంటే ప్రో యాక్టివ్ కిడ్. సో వాడి స్మార్ట్నెస్కి వాడు ఈజీగానే ఫైన్ చేయగలిగి ఉంటాడు. మా మన్వి చిన్నోడు అంత థింక్ చేయలేకపోయిండొచ్చు. ఈ పాపకి కంప్లీట్ న్యూ హౌస్ కాబట్టి అంత థింక్ చేయకపోయిండొచ్చు. బట్ బాగానే ఫైన్ చేశారు. ఇక్కడ చూసారా చెట్లు ఉన్నాయి మా ఇంటి చుట్టూతా, ఆ చెట్ల లోపల పెట్టారు. మా ఆయన థింకింగ్కి మెచ్చుకోవచ్చు, ఫైన్ చేశారు. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది, చెట్టు కూడా గ్రీన్ ఉంది, బట్ వాళ్ళు ఫైన్ చేయలేకపోయారు. మళ్ళీ కార్లోకి వచ్చారు, మళ్ళీ కార్లో ఫైన్ చేశారు. ఇంతకీ మేము ఫస్ట్లో చూపించాను కదా మీకు, ఒక చెట్టులో పెట్టామనేసి, అవి మాత్రం వాళ్ళ వల్ల కాలేదు. అసలు ఆ సైడ్ థింకింగే రాలేదు. ఇంకా మాకు చాలు, మా బకెట్స్ నిండిపోయినాయి, మేము తినేయాలి, ఓపెన్ చేయాలనే థాట్స్తోనే ఉన్నారు. కానీ వెళ్ళండి రా, అక్కడ ఉన్నాయి, ఫైన్ చేయండి రా అంటే నో ఐ డోంట్ వాంట్ ఇట్ అన్నట్టే బిహేవ్ చేస్తున్నారు. సో ఫైనల్గా మా ఆయనే తీసుకెళ్ళి ఉన్నాయి చూడండి తీసుకోండి అని చెప్పి ఈ చెట్ల మీదవి, బనానా ట్రీ మీదవి, ఇంకొక చెట్టు మీదవి తీసి పిల్లలకైతే ఇచ్చారనమాట. ఫైనల్గా ఎవరు ఎన్ని కలెక్ట్ చేశారో ఇక్కడ కౌంట్ చేసుకుంటూ ఉన్నారు పిల్లలు. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇదంతా నియర్లీ 1.5 hour నడిచింది. వాళ్ళు ఫైండ్ చేయడానికి ఎగ్గులని ఒక 32-35 minutes పట్టుంది. బట్ అవి కౌంట్ చేసి వాళ్ళు తిని కూర్చొని అమ్మయ్య మాకు ఎగ్ హంట్ అయిపోయింది అని ఫీల్ అవ్వడానికి చాలా టైం పట్టిందనమాట. సో ఫస్ట్ ఈ అమ్మాయి కౌంట్ చేస్తుంది. ఈ అమ్మాయి పేరు చెప్పలేదు కదా, మై ఫ్రెండ్ డాటర్ సంహిత. ఈ అమ్మాయి తమిళ్ అమ్మాయి అనమాట, మా ఫ్రెండ్ తమిళ్. అండ్ ఇక్కడ మా మోక్ష కౌంట్ చేసుకుంటూ ఉన్నాడు. అత్యధికంగా మోస్ట్ ఆఫ్ ఎగ్స్ ఫైన్ చేసిందంటే మా మోక్షగాడే. వాడికి చాలా ఇలాంటివి ఏమంటారు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ మీద చాలా ఇంట్రెస్ట్.
బాగా ఎక్కడైనా సరే ఏ గేమ్ అయినా ఏదైనా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడనమాట. ఇది వచ్చేసి మన్వి ఎగ్స్ కౌంటింగ్ లీస్ట్ అంటే మరీ మోర్ లీస్ట్ ఏం కాదు, వాళ్ళకి వీడికి జస్ట్ 2-3 డిఫరెన్సే ఉండే. సో మొత్తానికి ఒక్కొక్కరు ఎన్ని కలెక్ట్ చేశారో చెప్తాను. ఇక్కడ మా పెద్ద అబ్బాయి వచ్చేసి 27, వచ్చేసి 23, మా మన్వి వచ్చేసి 19 కలెక్ట్ చేశారు. టోటల్గా వీళ్ళు ఇన్ని కలెక్ట్ చేశారు. పిల్లలు బాగా టైం స్పెండ్ చేశారు. సో దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ క్లిక్ ఆన్ బెల్ బటన్. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. సీ యూ.